హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారు తమ సంతాన వివాహ విషయమై గృహంన ప్రస్తావన వస్తుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మరింత వేగవంతమవుతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి మంచి నిర్ణయాల వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నవి. అలాగే కోర్టు వ్యవహారాల్లోనూ మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. శత్రువులు సైతం మీ కాళ్ళ వద్దకు వచ్చే అవకాశం అయితే ఈరోజు ఉంది. ఇక విదేశీయానం చేస్తారు. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మొత్తంగా ప్రశాంతమైన జీవనం మీ సొంతం అని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రతి వ్యవహారాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలనేవి లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. రాబడి కొంత పెరుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. చిత్ర పరిశ్రమ వారు, రాజకీయ వర్గాల వారికి ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కొన్ని వివాదాలు తీరిపోయే అవకాశం ఉంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.